మనకి బిజినెస్ అని అంటే తెలిసింది ఒకటే విషయం. ఏదో ఒక ప్రోడక్ట్‌ని తీసుకొని వెళ్ళిపోయి కస్టమర్స్‌కి అమ్ముకుంటూ ఉండటం. కానీ నిజంగా బిజినెస్ అంటే అదేనా? నాకు తెలిసిన డెఫినిషన్ డిఫరెంట్‌గా ఉంటుంది. బిజినెస్ అని అంటే ఒక సొల్యూషన్‌ని ప్రొవైడ్ చేయటం. పెద్ద పెద్ద హోర్డింగ్స్ లేకపోయినా, పెద్ద ఎత్తున యాడ్ బడ్జెట్ మనం పెట్టకపోయినా, చిన్న చిన్న ఐడియాస్ తోటి మనకు కావాల్సినటువంటి బిజినెస్‌ని క్రియేట్ చేయగలగటం. అది సొల్యూషన్ ఓరియెంటెడ్‌గా ఉంటేనే అది సాధ్యమవుతుంది. సో, ఇటువంటి ఒక ఐడియా తోటి 1980 ఆ టైంలోనే ఒక పెద్ద బిజినెస్ మన ఇండియన్ మార్కెట్‌లోకి ఎవాల్వ్ అయింది. మన రూరల్ ఎకానమీని టచ్ చేస్తూ ఒక పెద్ద బ్రాండ్‌గా వాళ్ళు ముందలకి వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ బ్రాండ్‌కి సంబంధించి ఎవాల్వ్‌మెంట్ ఎలా జరిగిందో ఒక్కసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మన భారతదేశంలో ఒక సాంప్రదాయం ఉంది. అది పండగ అవ్వచ్చు, పుట్టినరోజు అవ్వచ్చు, లేకపోతే శని, ఆదివారాలు అవ్వచ్చు. ఏదైనా కానివ్వండి తలస్నానం చేయటము అనేది ఒక డిఫాల్ట్ ప్రాసెస్ మనకి. రెగ్యులర్‌గా చేస్తూ ఉండేది. కాకపోతే 1980స్ కంటే ముందు మనకి హెడ్ బాత్ చేయడానికి కావాల్సినటువంటి షాంపూస్ అవైలబిలిటీ లేదు. ఒక ట్రెడిషనల్ మెథడ్‌లో కుంకుడుకాయ కావచ్చు, ఇటువంటివి ఎక్కువగా వాడుతూ ఉండేవాళ్ళం. కొంతమందైతే సోప్ తోటే యూజ్ చేసేవాళ్ళు. కొంతమంది అది కూడా యూజ్ చేసుకోకుండానే ఉండేవాళ్ళు. అక్కడ కొంతవరకు హైజీన్ ఇష్యూస్ కూడా డెవలప్ అయ్యాయి. అప్పటికి కూడా షాంపూస్ ఉన్నాయి. కాకపోతే ఆ అవైలబిలిటీ ఆఫ్ ద షాంపూస్ ఏ పద్ధతిలో ఉన్నాయి? అదొక బాటిల్ సైజులో, ఏదో ఒక రూ. 50, రూ. 60 అని ఒక బాటిల్ సైజులో అండ్ ఈవెన్ రూరల్ ఎకానమీలో అంటే విలేజెస్‌లో కూడా వాటిని అమ్మేటటువంటి సిట్యుయేషన్స్ లేని పరిస్థితిలో మనకు ఆ ప్రొడక్ట్ అనేది అవైలబుల్ ఉంది. అటువంటి టైంలోనే మనకి ఒక పెద్ద సొల్యూషన్ తోటి ఒక కంపెనీ వచ్చింది. అదే చిక్ షాంపూ. వాళ్ళు చేసింది చాలా చిన్న ఐడియా. ఒక పెద్ద పెద్ద డబ్బాల్లో అమ్మేటువంటి ఒక షాంపూని వాళ్ళు రూ. 1 శాషెట్‌లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. సో, దీంట్లో నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి ఫస్ట్ లెసన్ అంటే చెప్తాను. దేర్ ఆర్ మల్టిపుల్ లెసన్స్ కానీ ఇక్కడ ఫస్ట్ లెసన్ ఏంటో మనం ఇక్కడ అర్థం చేసుకుందాం. ఇంతకు ముందున్నటువంటి మార్కెట్ ప్లేయర్స్ చేసింది ఒక పని. వాళ్ళేం చేశారు? నీడ్‌ని ఐడెంటిఫై చేశారు. యెస్, ఇండియన్ మార్కెట్‌కి షాంపూస్ కావాలని ఐడెంటిఫై చేశారు. కానీ అది అందరికీ అందుబాటులో ఉంటుందా లేదా అన్న దాని విషయంలో మాత్రం వాళ్ళు ఫెయిల్ అయ్యారు. సో, దీన్ని ఒక గ్యాప్ కింద చూసింది చిక్ షాంపూ. ఆ గ్యాప్‌ని ఫిల్ చేసే విధంగా వాళ్ళు రూ. 1 శాషెట్స్‌ని అంటే వాళ్ళేం చేశారు? వాళ్ళు క్వాంటిటీని తగ్గించి, వాళ్ళు క్వాలిటీ కాంప్రమైజ్ కాకుండా ప్రైస్‌ను తగ్గించుకుంటూ మార్కెట్‌లోకి పంపించేయటం మొదలుపెట్టారు. దీనివల్ల రూరల్ ఎకానమీ మొత్తానికి కూడా ఫస్ట్ బ్రాండ్‌గా మిగిలిపోయింది చిక్ షాంపూ. మనకు గుర్తుండుంటే చిన్నప్పుడు ఒక చిన్న హోటల్‌కి వెళ్ళినా, లేదా ఒక టీ షాప్‌కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కానీ చిక్ షాంపూ దండలు మనకక్కడ హ్యాంగ్ అవుతూ కనిపించుండేవి. సో, బేసిక్‌గా వాళ్ళు ఏదో ఒక కిరాణా స్టోర్ నెట్‌వర్క్‌నో, గ్రోసరీ స్టోర్ నెట్‌వర్క్‌నో, సూపర్ మార్కెట్‌నో ఇటువంటి వాళ్ళని ఎంచుకోకుండా అది గ్రాస్ రూట్ లెవెల్ భారతీయుడికి చేరాలి, ప్రతి ఒక్కళ్ళు నా ప్రోడక్ట్‌ని వాడాలి, అది అందరికీ అందుబాటులో ఉండాలి అన్న ఒక ఉద్దేశంతోటి వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌ని కూడా ప్రాపర్‌గా ప్లాన్ చేసుకున్నారు. దీంట్లోంచి మనం నేర్చుకోవాల్సినటువంటి మరొక లెసన్. ఇంతకుముందు వాళ్ళు చేసిందేంటి? వాళ్ళు కేవలం పెద్ద పెద్ద స్టోర్స్‌లో, సూపర్ మార్కెట్స్‌లో, పెద్ద పెద్ద సిటీస్‌లో, మెట్రోపాలిటన్స్‌లో అక్కడ మాత్రమే వాళ్ళ యొక్క ప్రోడక్ట్‌ని సెల్ చేస్తూ ఉండేవాళ్ళు. కానీ వీళ్ళేం చేశారు? మా ప్రోడక్ట్‌ని కేవలం ఏదో ఒక పెద్ద స్టోర్‌లో మాత్రమే కాదు, ఇంత హ్యూజ్ పాపులేషన్ ఉన్నటువంటి ఈ భారతదేశంలో, అది కూడా హెడ్ బాత్ అనేది ఒక సాంప్రదాయంగా ఫాలో అవుతున్నటువంటి ఈ భారతదేశంలో నా ప్రోడక్ట్ ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకి అవసరం పడుతుంది అన్న ఒక విషయాన్ని అర్థం చేసుకొని వాళ్ళ ప్రోడక్ట్‌ని ఎక్కడెక్కడికైతే జనాలు వెళ్తారో అక్కడ ప్రతి చోట ఆ ప్రోడక్ట్ కనిపించే విధంగా దాన్ని డిస్‌ప్లే చేయగలిగే సిట్యుయేషన్‌కి తీసుకొచ్చారు. ఈ బ్రాండ్ ఎక్కడ కూడా పెద్ద పెద్ద హోర్డింగ్స్ వేయలేదు. టీవీలో అడ్వర్టైజ్మెంట్స్ చేయలేదు. వాళ్ళల్లా చేసింది ఒకటే. మీ సాంప్రదాయంలో ఏదైతే ఉందో అది మేము మీకు నెరవేర్చే విధంగా మీకు సహాయపడతాము అనే విధంగా ప్రతి ఒక్కళ్ళకి అందుబాటులో ఉండే ప్రయత్నం చేశారు. సో, ఇప్పుడు చిక్ షాంపూ ఇండియాలో వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోన్ కంపెనీగా 1980 తర్వాత నుంచి ఎదగడం మొదలుపెట్టింది. వాళ్ళు వచ్చిన తర్వాతనే మిగతా వాళ్ళు కూడా శాషెట్స్‌ని బిల్డ్ చేయడం మొదలుపెట్టారు. సో, ప్రతి ఒక్కళ్ళు దీంట్లోంచి నేర్చుకోవాల్సినటువంటి కొన్ని ఇంపార్టెంట్ లెసన్స్‌ని మనం అర్థం చేసుకుందాం. పాయింట్ నంబర్ 1, ఇంతకుముందు వాళ్ళు ఒక ప్రోడక్ట్‌ని అమ్మారు. కానీ ఇక్కడ చిక్ షాంపూ అమ్మింది ఒక సొల్యూషన్‌ని. ప్రతి ఒక్కళ్ళు కూడా సిటీకి వెళ్ళి పెద్ద ఎత్తున రూ. 50, రూ. 60 ఖర్చు పెట్టి దాన్ని ఎఫర్డ్ చేయలేనటువంటి కండిషన్‌లో ఉండేవాళ్ళు. వాళ్ళు దానికి ఒక సొల్యూషన్ తీసుకొని వచ్చేవాళ్ళు. సేమ్ ప్రోడక్ట్‌ని మీరు కేవలం రూ. 1 తోటి జనాల జేబుల్లో ఉండేటువంటి నాణేలతోటి కొనే విధంగా ఒక సొల్యూషన్‌ని తీసుకొని వచ్చేవాళ్ళు. అది ప్రతి ఇంటికి చేరే విధంగా ఒక డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్‌ని ఏర్పాటు చేశారు. ఇన్‌స్టెడ్ ఆఫ్ స్పెండింగ్ డబ్బుల్ని వాళ్ళు ఎక్కువగా అడ్వర్టైజ్మెంట్స్ మీద స్పెండ్ చేయకుండా డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ మీద దాన్ని ఎక్కువగా స్పెండ్ చేసే ప్రయత్నం చేశారు. గొరిల్లా డిస్ట్రిబ్యూషన్ అని అంటారు. అగ్రెసివ్‌గా ప్రతి మారుమూల గ్రామానికి, ప్రతి మారుమూల ప్రాంతానికి డిస్ట్రిబ్యూట్ అయ్యే విధంగా ఎక్కడెక్కడికైతే జనాలు వెళ్తారో
అక్కడ వాళ్ళ బ్రాండ్ విజిబిలిటీ అంటే ఏదో ఒక యాడ్ని క్రియేట్ చేయడం కాదు, అక్కడ డైరెక్ట్గా వాళ్ళ ప్రోడక్ట్ని అమ్మే విధంగా ఒక అవైలబిలిటీని తీసుకొని వచ్చారు. సో ఈ విధానంలో మనం అర్థం చేసుకోవాల్సింది, వీ షుడ్ నాట్ సెల్ ఏ ప్రోడక్ట్, వీ షుడ్ సెల్ ఏ సొల్యూషన్. ఎప్పుడైతే వ్యాపారం కేవలం ఒక ప్రోడక్ట్ నమ్ముతుందో ఆ ప్రోడక్ట్ జనాలు మీ దగ్గర కాకపోతే ఇంకొకరి దగ్గర కొనే అవకాశం ఉంటుంది. కానీ అదే ప్రోడక్ట్ మీ దగ్గర మాత్రమే కొనాలి అని అంటే అది ఎందుకు, ఏమిటి అన్న దాంతో పాటుగా డిస్ట్రిబ్యూషన్ అవైలబిలిటీ, అంటే అవైలబిలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్, అంటే ఆ సొల్యూషన్ ఎక్కడైతే మీరు ల్యాగ్ అవుతున్నారో, ఎక్కడైతే ఎగ్జాక్ట్గా మార్కెట్ ఒక గ్యాప్ క్రియేట్ అయిందో ఆ గ్యాప్ని ఎవరైతే ఫిల్ చేయగలుగుతారో వాళ్ళు మాత్రం ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ పర్సన్గా ఉండడానికి అవకాశం దొరుకుతుంది.